ముందుగా లోకనాయకుడు మన భారత ప్రధానమంత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కఠోర నిర్ణయాలు, స్పష్టమైన విధానాలు, ప్రపంచాన్ని మెప్పించిన లోకనాయకుడు మన మోడీ, నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా ఎదిగారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా 3వ సారి ప్రధానమంత్రిగా ప్రజాసేవలో కొనసాగుతున్నారు. ఇటు దేశ రాజకీయాలైనా, అటు ప్రపంచ సమస్యలైనా ఆయన స్పందించే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో ఆయన మెలిగే విధానం, స్పందించే గుణం ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. అందుకే ఏ దేశాధినేతకు లేనంత క్రేజ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాత్రమే ఉందంటే అది మామూలు విషయం కాదు. ఆయన కఠోర నిర్ణయాలు, స్పష్టమైన విధానాలు, ఆలోచనలు, భావనలు ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టాయి. అందుకే ఒకప్పుడు అమెరికా అధ్యక్షులకు ఎంత క్రేజ్ ఉండేదో ఇప్పుడు భారత ప్రధానమంత్రికి అంత గౌరవం లభిస్తుంది. అందుకే చాలా దేశాలు తమ దేశంలో పర్యటించాలంటూ భారత్ను కోరుతూ ఉండడం విశేషం. అది మోదీ నాయకత్వం వల్లనే సాధ్యమైందంటూ పలువురు రాజకీయవేత్తలు, విద్యావేత్తలు అభివర్ణిస్తున్నారు. ఆయన స్పందన, విలక్షణ గుణం, నాయకత్వ పటిమ ఇవన్నీ కూడా భారత్ను అత్యున్నత స్థానంలో నిలిచేలా చేసేయంటూ అభివర్ణిస్తున్నారు. చరిత్ర సృష్టించిన జననేత నరేంద్ర దామోదర్ దాస్ మోడీ భారతదేశ 14వ ప్రధానమంత్రి. 2014 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో మే 26న నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వరుసగా 3వ సారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన వ్యక్తి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రస్తుత పార్లమెంటు సభ్యులుగా కొనసాగుతున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో 1984 తర్వాత తొలిసారిగా లోక్సభలో ఒకే రాజకీయ పార్టీకి తొలిసారి మెజారిటీ వచ్చింది. ప్రధానమంత్రి కాకముందు నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేశారు. నరేంద్ర మోడీ గుజరాత్లోని మెహసానా జిల్లాలోని వాద్నగర్లో సెప్టెంబర్ 17, 1950లో జన్మించారు. తల్లిదండ్రులు హీరాబాయి, దామోదర్ దాస్ మోడీ. నరేంద్ర మోడీ తొలిసారిగా 8 ఏళ్ల వయసులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు పరిచయమైనప్పటికీ 1970లో ఆర్ఎస్ఎస్లో పూర్తిస్థాయి కార్యకర్తగా మారారు. 80వ దశకం చివరలో భారతీయ జనతా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. రాజకీయ ప్రచారమైన, విపక్షాలపై విమర్శలైన దట్ ఈస్ మోడీ అనిపించుకోవడమే ఆయన స్టైల్గా మారుతూ వచ్చింది. ప్రతి ఒక్కరితో కలిసిపోయే తత్వం ఆయనది. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీ మరోసారి గెలుపొందడంలో నరేంద్ర మోడీ పాత్ర అద్వితీయం. మోదీ తన విధానాలు, దక్షత, సామర్థ్యంతో సంపన్న వర్గాన్ని శాసిస్తే ఆయనకు ఒక సామాన్యుడికి ప్రధానిగా చూశారు. నేడు ఒక సాధారణ వ్యక్తి తన సందేహాన్ని అసాధారణ వ్యక్తిత్వాన్ని చెందిన నరేంద్ర మోడీకి సులభంగా తెలియజేయడమే కాకుండా ఆయనను కలవగలుగుతున్నారు. బహుశా అతని జనాదరణ విజయ రహస్యాలలో ఇది ఒకటి. ఆయన కలుసుకున్న ప్రతి ఒక్కరితోనూ ఆయన కలిసిపోయే గుణం, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ మెప్పించగలిగారు. సీనియర్ నాయకులకు ప్రాధాన్యమిస్తూనే యువతకు మంచి అవకాశాలు అందిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అదే మోదీకి అభిమానులు రెట్టింపు అయ్యేలా చేసిందంటూ రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరి అలాంటి ప్రపంచ నాయకుడైన మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki